మీకు రాబోయే ప్రమాదం ఖచ్చితంగా తప్పుతుంది. నా మాట విని మీరు కూడా హోమంలో కూర్చోండి అమ్మగారు. అవును కాదంబరి, నీలవేణి చెప్పినట్టు నువ్వు కూడా హోమంలో భాగం అవ్వాలి. అప్పుడే ఆ హోమం వల్ల కలిగే సత్ఫలితం నీ గండాన్ని తప్పించగలదు. దయచేసి వద్దు, కాదు, కూడదు అని అనకూడదు. ఏమండి, మీరింతగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు వద్దంటాను? నాకు మాత్రం ప్రాణం మీద తీపుండదా? నేను మాత్రం గండం నుంచి తప్పించుకోవాలి అని అనుకోనా? మీరు చెప్పినట్టుగానే చేస్తానులేండి. ముందు ఆ హోమానికి కావలసిన పనులు మొదలు పెట్టండి. నువ్వు ఒప్పుకున్నావు, మాకదే చాలు. ఇక ఆ కార్యక్రమాల్లోనే ఉంటానులే. హోమం జరగని గండం నాకు నీకు తెలుస్తుందిలేవే. మోహన్ గారు, ఒక్క నిమిషం. ఏంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా, అందుకే నేరుగా ఇంటికే వచ్చాను. ఏంటా ముఖ్యమైన విషయం? ఏం లేదమ్మా, ఆఫీస్ విషయమే. ఏ నాతో చెప్పకూడదా? అయ్యో, మీకెందుకు చెప్పకూడదమ్మా? ఎవరికి చెప్పినా మీకు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది కదమ్మా. ఇంతకీ విషయం ఏంటి? అంటే అమ్మా, అది ఏమైంది మోహన్ గారు, చెప్పండి. ఇంత దూరం ఆ విషయం చెప్పడానికే వచ్చారు కదా, ఇప్పుడెందుకు విషయమేదో గొంతుకు అడ్డుపడ్డట్టు అలా ఆగిపోతున్నారు? ఏమీ లేదమ్మా, కాదంబరి మేడం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కంపెనీకి ఓ 70 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఏంటి, 70 కోట్ల రూపాయలా? అవునమ్మా, కాదంబరి మేడం కొన్ని నిర్ణయాలు ఆలోచించకుండా ఆవేశంలో తీసుకున్నారు. మెంబర్స్ చెప్పాలని ట్రై చేసినా మొండిగా ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరిగి ఉండుంటే ఇప్పుడు ఎవరూ ఏం మాట్లాడరు. కానీ కాదంబరి మేడం వేసిన తప్పటడుగు వల్ల ఇప్పుడు కంపెనీకి 70 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. నమ్మలేకపోతున్నాను మోహన్ గారు. ఎందుకంటే అమ్మగారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఎన్నో ప్రాజెక్టులు చేసిన వ్యక్తి, ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి. అలాంటి అమ్మగారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? ఎప్పుడూ విజయాలు సాధించే ఒక వ్యక్తి ఆలోచించే విధానంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టే అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. ఆ సమయంలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాని ఫలితంగానే ఇప్పుడు కంపెనీకి 70 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అందుకే కాదంబరి మేడం గారికి ఈ విషయం చెప్పొస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మోహన్, కూర్చోండి. ఏంటి విషయం? నేరుగా ఇంటికే వచ్చావు? ఎనీ అర్జెంట్? విషయం ఏమైనా ఉంటే ఫోన్లో చెప్పాల్సింది కదా. ఫోన్లో చెప్పేది కాదు మేడం, అందుకే నేరుగా వచ్చాను. అంత ముఖ్యమైన విషయం ఏంటి? అది చెప్పడానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? ఏంటి విషయం? గుడ్ న్యూస్ అయితే వెంటనే చెప్పొచ్చు సార్. బ్యాడ్ న్యూస్ కాబట్టి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా చెప్పడానికే కదా వచ్చావు, ఇంకా ఆలోచిస్తావేంటి? చెప్పు, పర్వాలేదు. అది నీళ్లు నమ్మలకుండా సరిగ్గా చెప్పు, అసలే నాకు చిరాకు. రీసెంట్గా మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మన కంపెనీకి అరౌండ్ 70 కోట్ల రూపాయల నష్టం వచ్చింది.
ఏం మాట్లాడుతున్నావు మోహన్? అవును మేడం, రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వొద్దని బోర్డు మెంబర్స్ సలహా ఇచ్చారు. కానీ మీరు మాత్రం కాస్త మొండిగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్ ఫినిష్ చేయకుండా కంపెనీ ఎత్తేశారు. ఇప్పుడు ఆ చైర్మన్ కూడా మనకు అందుబాటులో లేడు మేడం. డాడీ, ఆ రోజు నేను చెప్తూనే ఉన్నాను వద్దు వద్దు అని. మీ ఆవిడ గారు నా మాట విన్నారా? నా మాటే కాదు, బోర్డు మెంబర్స్ మాట కూడా వినలేదు.